అజయ్ టైర్డ్‌గా ఉన్నానని చెప్పి తన వైఫ్‌ని డిన్నర్ పైకి తీసుకొచ్చేయమంటాడు కదా! వాళ్ళ రూమ్‌లోకి. సో, తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక రిషు కూడా లేచి వెళ్దాం అనుకుంటాడు. వసు మాత్రం అలా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉండేసరికి తననే చూస్తూ ఉండిపోతాడు. రిషు సడెన్‌గా రియలైజేషన్‌కి వస్తాడనమాట. తన ఫ్రెండ్ వైఫ్‌ని అలా చూడకూడదు అనేసి. ఈలోపు వసు మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉండగా రిషి మధ్యలోనే సారీ వసుంధర గారు. నాకు కొంచెం టైర్డ్‌గా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మార్నింగే లేవాలి ఆఫీస్‌కి వెళ్ళాలి అని చెప్పేసి రిషు చెప్తాడు. సో, వసు అలాగా మధ్యలో చెప్తూ అలా ఆగిపోవడం చూసి క్యూట్‌గా అనిపించి స్మైల్ ఇస్తాడు. సో, అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. తన రూమ్‌లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేసుకొని ఒక్కసారిగా రిలీఫ్ అయినట్టు ఫీల్ అవుతారు చూడండి. ఒక్కసారిగా ఊపిరి వదులుతూ. సో, అలా ఫీల్ అవుతాడనమాట. దిస్ ఈజ్ రాంగ్. సో రాంగ్ అంటూ తన బెడ్ మీద కూర్చొని అసలు నాకేమైంది? గాడ్! తను నా ఫేవరెట్ రైటర్‌నా? తన బుక్స్ చదువుతున్నప్పటి నుంచే నేను తనకి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయా. తను కనిపిస్తే నేను తనతో చాలా చెప్పాలి అనుకున్నా. నేను తన్ని ఇలా కలుస్తా అని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నేను తన స్టోరీస్‌కి తనకి నేను ఎంతలా పడిపోయానో చెప్పే సిట్యుయేషన్‌లో కూడా లేను. తన రైటింగ్సే కాదు, తను కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే ఐ లవ్ హెర్ అంటూ మధ్యలోనే ఆగిపోయి ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. హార్ట్‌లో ఉన్న మాట బయటకొచ్చేయబోవడంతో తను అక్కడితో స్టాప్ చేసేస్తాడనమాట. ఇప్పటి నుంచి తనని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. యెస్. తనని అవాయిడ్ చేయాలి అనుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళి తనకి తాను కొంచెం రియలైజ్ అయ్యేలాగా చెప్పుకుంటూ ఉంటాడనమాట. సో, అసలు మన హీరో గారికి అర్థం కానిదేంటంటే, ఆయన గారు ఆవిడని ఎంత అవాయిడ్ చేద్దామని చూస్తున్నాడో, అంతే స్పీడ్‌లో తనకి అట్రాక్ట్ అయిపోతున్నాడనమాట. నెక్స్ట్ డే రిషు లేచి ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటాడు. నైట్ అస్సలు నిద్ర పట్టక ఇంక ఏ లాభం లేదనేసి స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటాడు. అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మిర్రర్‌లో చూసుకుంటూ టై కట్టుకుంటూ ఉంటాడనమాట. చాలా సీరియస్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెడతాడు. తన కోపం ఎవరి మీదో కాదు, తన మీద తనకే కోపము. తను తన ఫ్రెండ్ వైఫ్ గురించి అలా ఫీల్ అవ్వడం తప్పని, ఫుల్లు తన మీద తనకే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్నీ అనమాట. మొత్తం రెడీ అయిపోయాక ఫైనల్‌గా ఒక్కసారి మిర్రర్‌లో చూసుకుంటాడు. సో, రెడీ అయిపోయి అక్కడి నుంచి బయటకొస్తాడు. ఆఫీస్‌కి వెళ్ళడానికి తన రూమ్ నుంచి బయటకొచ్చి కారిడార్‌లో కొన్ని అడుగులు వేశాక వసు, అజయ్ వాళ్ళ రూము కనిపిస్తుందనమాట. తన రూమ్ పక్కనే వాళ్ళ రూమ్ అవడంతో వెంటనే వాళ్ళ రూమే. సో, వాళ్ళ రూమ్ డోర్ కొంచెం స్లైట్‌గా ఓపెన్ అయ్యి ఉంటుంది. రిషబ్ కరెక్ట్‌గా వాళ్ళ రూమ్ వచ్చేసరికి ఆగిపోయి కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటాడనమాట. వాళ్ళ రూమ్ డోర్ స్లైట్‌గా ఓపెన్ అయ్యి ఉండేసరికి తల అడ్డంగా ఊపుకొని నో అనుకుంటూ ఒక 2 స్టెప్స్ ఫాస్ట్‌గా వేస్తాడు. కానీ నెక్స్ట్ అడుగు ముందుకు పడదు. మధ్యలోనే ఆగిపోతుంది. అది తను చేసిన తప్పనమాట. అసలు తన వల్ల కాదు. అడుగు ముందుకేద్దామంటే పడదనమాట. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓపెన్ చేసి మళ్ళీ 2 స్టెప్స్ వెనక్కి వేసి అక్కడి నుంచి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఓపెన్ అయిన డోర్‌లో నుంచి కొంచెం తొంగి లోపలికి చూస్తాడనమాట. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది. వసుని అలా చూసి హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది. వసు అప్పుడే వాష్‌రూమ్‌లో నుంచి వస్తుందనమాట. ఒక పాస్టల్ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని, ఆ హెయిర్‌ని అలా తుడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వసుని అలా మార్నింగ్ లుక్‌లో చూసి రిషుకి ఇంకా పిచ్చెక్కిపోతుంది. తను చేసే ప్రతీది కూడా రిషుని బాగా అట్రాక్ట్ చేసేస్తున్నాయి. వసు రిషబ్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తుందంటే, రిషు తను రాత్రి సమయాల్లో నక్షత్రాల్ని ఎలా అయితే చూస్తూ ఉండిపోతాడో, అలా వసు వైపు చూస్తూ ఉండిపోతాడు. తన వెట్ హెయిర్‌లో నుంచి వాటర్ డ్రాప్స్ అలాగా వసు నెక్ పైన, షోల్డర్ పైన కొంచెం పడుతూ ఉంటాయనమాట. కొంచెం డీప్ నెక్ వేసుకొని ఉంటుంది బ్లౌజు. వసు మిర్రర్‌లో చూసుకుంటూ తన హెయిర్‌ని తుడుచుకుంటూ, అటు ఇటు ఫ్లిప్ చేస్తూ తుడుచుకుంటూ ఉంటే ప్రతి ఎవ్రీ తను చేసే ప్రతీది కూడా చాలా చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు దానికి రిషు. తనేదో సాంగ్ హమ్మింగ్ చేసుకుంటూ తన వెట్ హెయిర్‌ని టవల్‌తో తుడుచుకుంటూ ఉంటుంది మిర్రర్‌లో చూసుకుని. హెయిర్ అంతా ముందుకు ఉండడంతో ఆ డీప్ నెక్ బ్లౌజ్‌లోంచి తన మిల్కీ వైట్ స్కిన్ను రిషుకి అలా చూస్తూ ఉంటే ఏవేవో క్రేజీ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పాపం వసుకి ఏం తెలుసు తనకి తెలియకుండా ఒకరు తననే చూస్తూ పిచ్చెక్కిపోతున్నాడని. వసుంధర ప్రతి మూమెంట్ గమనిస్తున్న రిషుకి మాత్రం ఫస్ట్ టైం తనని టచ్ చేయాలని, తనని ఫీల్ అవ్వాలని అనిపిస్తుంది. లోపు అజయ్ వచ్చి వసుని బ్యాక్ నుంచి నడుము పట్టుకొని తన ఫేస్‌ని తన వెట్ హెయిర్‌లో పెట్టుకొని స్మెల్ పీలుస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ ఫ్రాగ్రెన్స్‌ని. రిషబ్ అప్పుడు రియాలిటీలోకి వస్తాడనమాట. అలా వసుంధరని వేరొకరితో చూసాక రిషికి హార్ట్‌లో చాలా పెయిన్‌గా అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ అజయ్‌కి ఆల్ రైట్స్ ఉన్నాయి. ఒక హస్బెండ్ లాగా వసుని తాకే అన్ని హక్కులు తనకే ఉన్నాయి.
కానీ స్టిల్ రీషుకి అది చూసాక చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్‌ని ఆ విధంగా చూసినందుకు చాలా గిల్టీ‌గా కూడా అనిపిస్తుంది. వెంటనే తన రూమ్‌లోకి వెళ్ళిపోయి డోర్ గట్టిగా వేసేసుకుంటాడు. చాలా ఫాస్ట్‌గా ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉంటాడు. పాపం తనకి వసుని రెసిస్ట్ చేసుకోవడం అస్సలు తన వల్ల కావట్లేదు. నిమిషం నిమిషానికి గండంగానే అనిపిస్తుంది. అసలు తనకేమైంది? తన లోపల ఏమవుతుంది అని పిచ్చెక్కిపోతుంది. తనసల వసుంధర గురించి అలా ఫీల్ కాకూడదు అని తనకి తాను చెప్పుకున్నా కానీ, తనని తాను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. రిషబ్‌కి ఇంతకు ముందెప్పుడు కూడా ఏ అమ్మాయిని చూసినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్స్ రాలేదు. రిషు ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఇంతలా అట్రాక్ట్ అయ్యాడంటే అది వసుంధరకి మాత్రమే. రిషబ్ ఎవ్వరి నవ్వుకి కూడా ఇంతలా అట్రాక్ట్ అవ్వలేదు. ఎవరి నవ్వుని చూసినా కూడా ఇంత ప్రశాంతత పొందలేదు. రిషబ్‌కి ఇప్పుడు ఆ నక్షత్రాల కంటే కూడా వసుంధర నవ్వే ఎక్కువ ప్రశాంతతనిస్తున్నట్టు అనిపిస్తుంది. వై? ఎందుకు? ఎందుకు తనే కావాలి? ఎందుకు దేవుడా? వేరే అమ్మాయి ఎందుకు కాకూడదు? అంటూ దేవుడి పైన అరుస్తాడనమాట. పోయి తన ఫ్రెండ్ వైఫ్‌కి అట్రాక్ట్ అవ్వేలా చేస్తున్నందుకు దేవుడిని నిందిస్తూ ఉంటాడు. వై అంటూ కోపంగా పిడికిలి బిగించి గోడని గట్టిగా గుద్దుతూ ఉంటాడు. అలా పంచ్ చేస్తూ ఉంటే ఆ నకల్స్ దగ్గర రెడ్‌గా అయిపోయి లైట్‌గా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. తన కళ్ళలోంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అది నొప్పికి వస్తున్న కన్నీళ్ళా? లేకపోతే తన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అనే బాధ. సో, ఆ కన్నీళ్ళు ఎందుకొస్తున్నాయో రిషబ్‌కి కూడా అర్థం కాదు. రిషబ్‌కి తన ఫీలింగ్స్‌కి ఏమైనా రిమోట్ ఉంటే బావుండు అనిపిస్తుంది. టప్‌మని ఒకేసారి స్టాప్ బటన్ నొక్కేసి తన ఫీలింగ్స్‌నన్నీ ఈజీగా ఆపేయొచ్చు కదా అనుకుంటాడు. నెక్స్ట్ రిషబ్ ఆ మ్యాన్షన్ నుంచి త్వరగా బయటికెళ్ళిపోదాము. వసుని మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతాం బెటర్ అనేసి త్వరగా ఆఫీస్‌కి ఫాస్ట్‌గా నడిచేసుకుంటూ వెళ్ళిపోతాడు. కరెక్ట్‌గా స్టెప్స్ దిగుతూ ఉండగా రిషు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అజయ్ వాయిసు. సో, మధ్యలోనే ఆగిపోయి కళ్ళు మూసుకొని గట్టిగా పిడికిలి బిగిస్తాడు. రిషుకైతే ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ తన ఫ్రెండ్ పిలిచేసరికి కొంచెం ఇష్టం లేకపోయినా సరే వెనక్కి తిరిగి అజయ్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు. ఏంటి రిషు సైలెంట్‌గా వెళ్ళిపోతున్నావు? బ్రేక్‌ఫాస్ట్ చేయవా? అంటూ అజయ్ నడుచుకుంటూ రిషు దగ్గరకొస్తాడు. సారీ యార్! ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కి వెళ్ళాలి. అందుకే అని ఒక సాకు చెప్తాడనమాట. నీకొక విషయం తెలుసా? నాకొకసారి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చెప్పింది. ఆఫీస్‌కి ఎంప్టీ స్టమక్‌తో వెళ్ళకూడదు. బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్ళాలి. సో, ఇప్పుడు నువ్వు ఆఫీస్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్తున్నావు. ఓకే? ఆ! ఇంతకీ బ్యూటిఫుల్ అమ్మాయి అన్నానని ఎవరో అనుకున్నావు కనుక. తనెవరో కాదు నా వసునే అనేసి అజయ్ స్మైల్ ఇస్తాడు. అజయ్ నా వసు అనేసరికి రిషబ్‌కి ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది హార్ట్‌లో. స్టిల్ పైకి నవ్వుతున్నట్టు నటిస్తాడనమాట. వావ్! ఐ యామ్ ఇంప్రెస్డ్ అజయ్ అంటూ క్లాప్స్ కొట్టుకుంటూ వసుంధర అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఆ స్వీట్ వాయిస్ విని తను అలా దగ్గరకు వస్తుంటే మళ్ళీ ర్యాపిడ్‌గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది రిషబ్ హార్ట్. తన వాయిస్ ఎలా అనిపిస్తుందంటే ఒక మెలోడియస్ సాంగ్ లాగా అనిపిస్తుంది రిషబ్‌కి. ఎవ్రీ డే అండ్ నైట్ అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ తన మీద కానీ, తన వాయిస్ మీద కానీ రిషబ్‌కి ఎలాంటి రైటు లేదు. ఓయ్! ఒకటి చెప్పు. నువ్వెప్పటి నుంచి నా మాటలు సీరియస్‌గా వింటున్నావు? అంటూ చేతులు కట్టుకొని అజయ్ వైపు చూస్తుంది. అజయ్ క్యూట్‌గా సారీ అన్నట్టు నవ్వుతున్నట్టు వసు వైపు చూస్తూ ఉంటాడు. రిషు మాత్రం ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు వసుంధర వైపు చూడకుండా. రిషబ్ మీకొకటి తెలుసా? అజయ్ మీతో అలా చెప్తున్నాడు కానీ తను చాలా సార్లు తినకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వసుంధర రిషబ్ అని పిలిచిందో వెంటనే రిషు వసు వైపు చూస్తూ ఉండిపోతాడనమాట. తన నోటి వెంట తిన పేరు వినేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఐయామ్ సారీ డార్లింగ్ ఇంకెప్పుడు అలా చేయను అంటూ అజయ్ చెవులు పట్టుకుని క్యూట్‌గా బ్రతిమలాడుతూ ఉంటాడు వసుని. ప్రామిస్ అని వసు చేయి తీసుకుని ఆ చేతిలో చేయి వేసి అజయ్ చెప్పేసరికి వసు స్మైల్ ఇచ్చి తలూపుతుంది. రిషు అయితే మాత్రం అక్కడే నిల్చుని తల కిందకి దించేసుకుంటాడు. తన మైండ్‌లో అయితే చాలానే రన్ అవుతూ ఉంటాయి ఒకేసారి. సరే ఇప్పుడు మీరిద్దరూ ఎలాంటి సాకులు చెప్పకుండా సైలెంట్‌గా వచ్చి బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళండి ఆఫీస్‌కి అని వసు అలా కిందకి వెళ్ళిపోతుంది. రిషు ఇంకేం చేయలేక తప్పదన్నట్టు వెళ్తాడనమాట. అజయ్, రిషులు పక్కపక్కన కూర్చుంటారు. అజయ్‌కి ఒక సైడ్ రిషు కూర్చుంటే ఇంకొక సైడ్ వసు కూర్చుంటుంది. మెయిడ్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా పెడతారనమాట. వసుయే వడ్డిస్తూ ఉంటుంది అలా కూర్చుని. రిషుకి ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాక తను గ్లాస్‌లో జ్యూస్ పోయబోతూ ఉండగా రిషు చెయ్యి అడ్డంగా పెడతాడు వద్దు అనేసి వసు వైపు చూస్తాడనమాట. వసు కూడా వద్దా అన్నట్టు రిషు వైపు చూస్తుంది. అదే ఫస్ట్ ఐ కాంటాక్ట్
కాంటాక్ట్. అలాగ ఒక 2 సెకండ్స్ చూస్తాడు. వెంటనే కిందకి దించేసుకుంటాడు కళ్ళు. తర్వాత అజయ్‌కి కూడా వడ్డించేస్తుంది. సో, ఈసారి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తినొచ్చు రిషు. ఎందుకంటే ఇంతకు ముందైతే తను ఎదురుగుంటా కూర్చోవడం వల్ల డిస్టర్బ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు పక్కన కూర్చోవడం వల్ల తనని చూసే అవకాశాలు పెద్దుండవు కదా! సో, ప్రశాంతంగా తింటూ ఉంటాడు. ఈలోపు అజయ్ వాయిస్, "వసు, కాఫీ ఏంటి స్వీట్‌గా లేదు. నువ్వు టేస్ట్ చేసావా?" అంటూ తన కాఫీ కప్‌ని వసు వైపుకి జరుపుతాడు. వసు ఏంటి అన్నట్టు అది తీసుకొని ఒక సిప్ చేస్తుంది. వెంటనే అజయ్ వసు చేతిలో ఉన్న కప్ తీసేసుకొని, "ఇప్పుడు ఇది స్వీట్‌గా ఉంటుంది. ఇటివ్వు" అనేసి తీసుకొని తను తాగడం స్టార్ట్ చేస్తాడు. "ఏంటి అజయ్ నువ్వు?" అంటూ తల అడ్డంగా ఊపి స్మైల్ ఇస్తుంది. "హా! మరి నేను చెప్పేది నిజమే. నువ్వు టేస్ట్ చేశాక ఈ కాఫీ చాలా స్వీట్‌గా ఉంది. అంతకుముందు ఇంత టేస్ట్ లేదు" అని చెప్తూ కాఫీ తాగుతూ ఉంటే వసు స్మైల్ ఇచ్చి తల అడ్డంగా ఊపుకుంటుంది. రిషు అయితే మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన బ్రేక్‌ఫాస్ట్ మీద కంప్లీట్ చేద్దాం అనేసేసి కాన్సంట్రేషన్ చేస్తాడు కానీ, తన చెవుల్లోకి వాళ్ళ మాటలు ఎళ్తా ఉంటుంటే ఎక్కడెక్కడో మండిపోతా ఉంటుంది. "రిషు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఏం మాట్లాడతలేదు? ఏం ఫుడ్ బాలేదా?" అని అజయ్ అడుగుతాడు. రిషు వెంటనే తల అడ్డంగా ఊపుతూ అజయ్ వైపు చూసి, "లేదు చాలా బావుంది. మీ మెయిడ్‌కి థాంక్స్ చెప్పాలి ఇంత టేస్టీ ఫుడ్ వండినందుకు" అని రిషు అంటాడు. "మెయిడా? మెయిడ్ ఏంటి?" అని అజయ్ కన్‌ఫ్యూజింగ్‌గా రిషు వైపు చూస్తాడు. ఈలోపు వసు గట్టిగా నవ్వుతుంది. ఇద్దరు కన్‌ఫ్యూజింగ్‌గా వసు వైపు చూస్తారు. అజయ్, యాక్చువల్‌గా నిన్న నైట్ మన మెయిడ్ చేసింది డిన్నర్. సో, మీ ఫ్రెండ్ నేనే చేశా అనుకుని బావుందని కాంప్లిమెంట్ నాకిచ్చేసరికి నేను చేయలేదు మెయిడ్ చేసింది అని చెప్పా. అందుకే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కూడా తనే చేసిందేమో అనేసి రిషబ్ గారు కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు. అంతేనా? అంటూ రిషు వైపు చూస్తుంది వసు. "హా! యెస్" అన్నట్టు తలూపుతాడు. "అవునా?" అని అజయ్ అంటాడు. రిషుకి కూడా అర్థమవుతుంది నైట్ ఫుడ్ కన్నా ఇప్పుడు టిఫిన్ ఇంత టేస్టీగా ఎందుకున్నది అనేసి. ఎందుకంటే అది ప్రిపేర్ చేసింది వసుంధర అని అర్థమవుతుంది. "రిషు, నువ్వు థాంక్స్ చెప్పాల్సింది మా మెయిడ్‌కి కాదు. నా బ్యూటిఫుల్ వైఫ్‌కి వసుంధరకి. నా చేతులతో వండిన వంట ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా?" అంటూ వసు హ్యాండ్ తీసుకొని ఆ హ్యాండ్‌కి కిస్ చేస్తాడు. వసు స్మైల్ ఇస్తూ అజయ్ వైపు చూస్తుంది. అది చూసి ఫస్ట్ టైం రిషు అజయ్ మీద జెలసీ ఫీల్ అవుతాడనమాట. అది చూసి చాలా హర్ట్ అవ్వడం, జెలసీ ఫీల్ అవ్వడం, కోపం రావడం, వీటన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా గిల్టీ ఫీల్ అవుతున్నాడు. అజయ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా అజయ్‌కి వసుంధర ఉన్నందుకు తన మీద జెలసీగా ఫీల్ అవుతున్నాడు రిషబ్. తనని అంత పిచ్చిగా, అంత నిస్సహాయతగా, అంత బలహీనంగా చేసిన అమ్మాయి తన ఫ్రెండ్ వైఫ్ అనేసరికి తనకి జెలసీ. వసుంధర తన మీద, తన మనస్సు మీద, తన సోల్ మీద ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది. తన స్మైల్ దగ్గర నుంచి, తన వాయిస్ దగ్గర నుంచి, తన నేమ్ వరకు ఎవ్రీథింగ్ తనని క్రేజీ పర్సన్ చేసేస్తుందనమాట. ఇదంతా తప్పని తనకి తెలుసు. కానీ తన హార్ట్‌ని మాత్రం వసుకి అట్రాక్ట్ అవ్వకుండా ఆపడం మాత్రం తన వల్ల కావడం లేదు. సో, అదనమాట రిషబ్ గారి జెలసీ. ఎలా ఉంది ఈ పాట నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.